నాకు ఒక రాష్ట్రం అనిపించదు, నా దేశాన్ని బాగు చేసుకోవాలనిపిస్తుంది. నా దేశం కోసం నేను అనుకుంటున్న నా దేశం కోసం అది ఒక 25 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఒక యువతని జాగృతం చేయగలనా? నేను అలాంటి వ్యక్తిని అవ్వగలనా? నేను ఆ స్థాయిలో పని చేయగలనా అనేది. నేను ట్రావెలింగ్ సోల్జర్ అండ్ సాంగ్ ఎందుకు పెట్టానంటే, అదే ఎవరి పరిమితుల్ని నేనెవరిని, మీలో ఉన్న శక్తియుక్తుల్ని నేనెవరిని చెప్పడానికి మీరెంత కెపాసిటీ అనేది మనం కూర్చోబెట్టి, అంటే ఒక ఏరు పారుతూ ఉంటే, నీళ్లు ప్రవాహం పారుతూ ఉంటే దాంట్లో అంత విద్యుత్ శక్తి ఉంటుందని మనం నమ్ముతామా? అది ట్యాప్ చేసే వరకు దాంట్లో అంత కరెంటు దాగుంటుందని మనకు అనుకుంటాం. మనకి ట్యాప్ చేసే వరకు అంత ఎనర్జీ దాగుంటుందని మనకు తెలుస్తా? అలాగే ఇంతమంది యువతలో ఎంత శక్తి ఉందో ఎవరికి తెలుసు? యూ హ్యావ్ టు ట్యాప్ యువర్ ఓన్ ఇన్నర్ కోర్. మీరు సాధించి ట్యాప్ చేసి ఎంత శక్తి, అమాంతమైన శక్తి, దేశాన్ని మార్చే శక్తి, వ్యవస్థని మార్చే శక్తి, అవినీతి వ్యవస్థను తరిమి కొట్టే శక్తి. నాకు యువత మీద అంత నమ్మకం, ఈ జనరేషన్ మీద నాకు అంత నమ్మకం. నా జనరేషన్ జరిగిన తప్పులు నేను చూస్తూ నా వచ్చే జనరేషన్ నేను ఇవ్వకూడదు. నేను ఒకటే నిర్ణయించుకున్న పాలిటిక్స్ వచ్చేటప్పుడు, ఎందుకు రా నీకు పాలిటిక్స్? మా అమ్మ కూడా చెప్పా, నాకు నా బిడ్డల జనరేషన్కి ఇంకా వ్యవస్థ అధ్వానం అయిపోయి, నాకు 60-70 ఏళ్ల వయసులో నేను ఏమి నిస్సహాయతోటి, ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ మై సెల్ఫ్. నన్ను నేను తిట్టుకోకూడదు. నా కాన్షియన్స్ కోసం నేను వచ్చాను పాలిటిక్స్కి. నా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవడానికి వచ్చాను. అది నాకు మంత్రి పదవి ఇస్తుందా, ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా, ఏం చేస్తో తెలియదు, కానీ నా కాన్షియన్స్కి నేను సమాధానం చెప్పుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళ్ళ ఖనిజాలతో చేసిన యువత, వారే ఈ దేశ భవిష్యత్తుకు నావికులు. ఎందుకంటే యువతని మనం ప్రభావితం చేయకపోతే, యువతని మనం సరైన దిశానిర్దేశం చేయకపోతే అది పెడదారులు పట్టేస్తుంది. ఇదే వ్యవస్థ మన కొత్త దేశం ఏం లేదు. ఇదే యువత స్వాతంత్ర సమయంలో, మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో మరి అంత త్యాగాలు ఎందుకు చేయగలిగి, ఇప్పుడు ఎందుకు త్యాగాలు చేయలేకపోతుంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ లీడర్స్. వాళ్ళు త్యాగాలు చేయట్లేదు కానీ మనకే సాక్రిఫైసింగ్ నేచర్ రావట్లా. అందుకే నాకు అనిపించింది, లెట్ మీ డూ దట్ సాక్రిఫైస్, లెట్ మీ కమ్ ఆన్, లెట్ మీ ఫైట్. సో మనకి ఏ మూలకెళ్ళిన పొలిటికల్ ప్రాసెస్లో మిమ్మల్ని ఎందుకు నేను ఇక్కడ ఇంత అప్పీల్ చేస్తున్నానంటే, మీరందరూ కాందీసుకులు కాదు. అంటే మీరు దేశం లేక ఒక రోహింగ్యా లాంటి దేశం లేని వాళ్ళు కాదు. మీకు దేశం ఉంది, భారతదేశం అని మీ దేశం ఉంది. మీకు మిమ్మల్ని కడుపులో పెట్టుకునే భారతదేశం ఉంది మీకు. దాన్ని దాటి ఎందుకు వచ్చారు అమెరికా? దేనికి రావాల్సి వచ్చిందంటే, అక్కడ సాధించలేక, అక్కడ ఇల్లు కట్టుకోలేక, ఏదో ఉద్యోగాలు చేసుకోలేక, అంటే కూడా ఇంకేదో సాధించాలి, ఏదో తపన, బెటర్ లివింగ్ కండిషన్స్, అచీవ్మెంట్. లేదంటే మనం చదువుకున్న చదువుకి, మనకున్న సమర్థతకి అక్కడ సరైన సౌకర్యాలు లేక, సరైన మనకి గుర్తించే పరిస్థితులు లేక, ఇట్ మేడ్ us to migrate to US or migrate to other countries. ఇలాంటి మిమ్మల్ని, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా, మిమ్మల్ని ఎలా చూస్తాను నేనంటే, మిమ్మల్ని ఒక జాతి సంపదగా చూస్తాను, భారతీయ సంపదగా చూస్తాను మిమ్మల్ని. ఎందుకంటే నా రీజన్ కూడా ఏంటంటే, మీరు ఒక ఇల్లు మీరు కట్టుకుంటే, మీరు కష్టపడి సంపాదించింది, పలానా రవి అనే అతను అక్కడ ఇల్లు కట్టుకున్నాడంట, ఇక్కడ విజయవాడ, ఇంకోటో కరీంనగర్, ఇక్కడ. కానీ ఇక్కడ కడితే, ఒక డెలాస్లో కడితే, మనోడరా, మన తెలుగుడరా కట్టాడు, మన భారతీయుడరా కట్టారు ఇల్లు, మనోడరా. అలాగే మనకి మైక్రోసాఫ్ట్కి నాదిల్లు అయితే మనోడే, మన భారతీయుడు. అతను మనకి డబ్బులు ఇవ్వకపోవచ్చు,
అతని సంపదలో అతని CEO జాబ్లో వచ్చే డబ్బులు మనకేం రాకపోవచ్చు, బట్ వీ టేక్ ప్రైడ్ ఇన్ ది సక్సెస్. అలాగే మేమందరం బ్యాక్ ఇన్ ఇండియా వీ టేక్ ప్రైడ్ ఇన్ యువర్ జర్నీ. మీరు ఎంత కష్టపడ్డారో మీరు ఇక్కడ రావడానికి, ఎన్ని సమస్యలు తీసుకున్నారో, ఎన్ని చిత్కారాలు పొందారో, ఎంబసీస్లో ఎన్ని అవమానాలు పొందారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కష్టపడి ఇమిగ్రేషన్కి దాటుకొని వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అన్ని ఇబ్బందులు పడి ఒక కుటుంబాన్ని పోషించుకొని ఉద్యోగం సంపాదించి ఇంటికి తిరిగి డబ్బులు పంపించడం, ఇవన్నీ ఇది మీ అచీవ్మెంట్. అది మేము మిమ్మల్ని కాపాడుకోపోతే ఎట్లా, మీకు మేము గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? అది ఎందుకంటే మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, ఒక దేశాన్ని దాటి రావాలి. నా ఇంట్లో నుంచి బయటికి రావడం నాకు బద్దకం. ఒక పాలిటిక్స్ వచ్చాను వేరే సంగతి అనుకున్న తర్వాత అంటే నన్ను వదిలేస్తే నాకు అన్ని బాగుంటుంది, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు కదా, అది కూర్చొని బిడ్డలాగా బతికేసి కాళ్ళు చెప్పి కూర్చునేవాడిని పాడి. కాకపోతే నాకు మీ అంత తెగింపు లేదు. నన్ను వెళ్ళి నాకు ఒకసారి నేను అమెరికన్ ఎంబసీకి వెళ్తే ఒకసారి నాకు వీసా చాలాసేపు వెయిట్ చేయించాను. నాకు వద్దు, అది నా పాస్పోర్ట్ ఇచ్చి నేను వెళ్ళిపోతానని చెప్పి చెన్నైలో. అందుకే నాకు అంత మీకు అంత తెగింపు, మీకు అంత టెనాసిటీ నాకు లేదు. చూద్దాం